మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజ్డ్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు, అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత గురైన పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం కోసం పోరాడతాం. స్టాఫ్ అండ్ వర్కర్స్ నెగోసియేషన్ కమిటీ కన్వీనర్ స్పష్టీకరణ. కిడ్నాప్ ఘటనలో పోలీసుల కట్టుకథలు ప్రజలకు వివరిస్తాం. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి. సబ్కా మాలిక్ ఏక్ హాయ్ అనే కాన్సెప్ట్ తో ఏకో ఫ్రెండ్లీ గణేష్. బోయగూడ సున్నం బట్టి బస్తీ సర్వశక్తి యూత్ అసోసియేషన్ వెల్లడి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో ఇంత జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నిత్యం పురుగుల అన్నం వడ్డిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్నపేట ఆసుపత్రిలో 22 మంది విద్యార్థులు అడ్మిట్ కాగా మరో 20 మంది చేయించుకొని వెళ్లిపోయారు. 13 మంది విద్యార్థులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలను ఇక్కడ హాస్టల్లో ఉంచబోమని అంటూ తల్లిదండ్రులు వారి పెట్టెలు తీసుకొని ఇంటి ముఖం పడుతున్నారు. అది అలా చూసి మేము అంకుల్కి చెప్తే ఇది ఎవరిని తీసే పరిహారమేనా ఏం కాదు అని అంటారు. ఒకేసారి ఇంత పెద్ద బల్లి పడి అన్నంలో వండేసినా కూడా ఆ అన్నాన్ని మాకు పెట్టేశారు. ఆ బల్లి లీటర్ ప్లేట్లో వచ్చింది. అది చూసి పిల్లలందరూ వాంతింగ్ చేసుకున్నారు. 7, 8, 9 తరగతి విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. వాళ్ళ పేరెంట్స్ కూడా మా హాస్టల్ ముందు అందరూ తపస్సు చేస్తున్నారు. మేము ఇన్ని రోజులు వాళ్ళకు ఇంత మంచి ఫుడ్ ఎప్పుడు తినలేదు. మాకు రోజు చారులో నీళ్లు పోస్తున్నారు, పప్పు కూడా అంత మంచిగా పెట్టారు. ఈరోజు మాకు ఫుడ్ చాలా బాగుంది. రోజు ఇలానే పెట్టాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా భయంతో మాకు ఈరోజు మంచి ఫుడ్ పెట్టారు కాబట్టి మీరందరూ సహాయం చేసిన సార్ అందరికీ. సార్ వాళ్ళేమో గిన్నెల నుండి అన్నం పెడతా అంటే ప్లేట్లో వచ్చింది. ఆ ప్లేట్లో వచ్చిన బల్లిని మేము చూసిన తర్వాత అంకుల్కి చూపెట్టాము. అంకుల్ తీసి అవతల పడేసింది కూడా కానీ మేడం నిన్న వెళ్ళిపోయింది, మీటింగ్ ఉందని. రోజు రెగ్యులర్ గా డ్యూటీ టైంకి వస్తారా? ఫుడ్ ఇన్స్పెక్షన్ చేస్తారు కదా రోజు. వాళ్ళకి చెప్తే అవన్నీ కామన్. ప్రిన్సిపల్ దగ్గరికి కంప్లైంట్ చేశారా? ప్రిన్సిపల్ కి చేయలేదు, వార్డెన్ మేడం చెప్పారు. వార్డెన్ మేడం చేశారా? భోజనాలు మంచిగా లేవు. ఏంది ఇది ఇట్లా భోజనాలు ఇట్లా వంటలు మంచిగా లేవు, కూరలు మంచిగా లేవు. కూరలలో అన్ని నీళ్ళు ఉన్నాయి, అన్ని మొత్తం మంచిగా లేదు, అంత గలీజ్గా ఉంది. ఎట్లా తింటారు ఏం చేస్తారని అంటే మా బుజ్జి బండియలే. మా బుజ్జిని ఒకరిని చెప్పిపోతే మళ్ళీ సార్లు కొడతారు, లేకపోతే మళ్ళీ వీళ్ళు వంట వండేటోళ్ళు ఇబ్బంది పెడతారు అని మాట్లాడితే నేను సపరేట్ వెళ్ళిపోయినా. ఆడికి నేను 1-2 నెలలు నేను ఇది చెప్పి ఎంతలో ఇది జరిగింది. ఈ పిల్లలను అసలు చూసేటోళ్ళే లేదు సార్. ఇక్కడ
పప్పు మంచిగా లేదు, అన్నంలో పురుగులు వస్తున్నాయి, రాళ్ళు వస్తున్నాయి. మరి ఎట్లా వండి పెడతారు? లీడర్ అమ్మాయి ఉన్నది, నీళ్ళే వస్తుందా ఏందని మా కూరగాయలు నీళ్ళే వస్తుంది. వంట కూడా మంచిగా సరిగా చేస్తలేరు. ఒక్కటే నీళ్ళతోని బియ్యం కడుగుతారు, పొయ్యి మీద పెడతారు. ఒకసారి పప్పులా ఒక బిందె నీళ్ళు పోతారంట. అసలు ఏం లేదు, అందులో కూర అని మంచి లేదు. డబ్బాలు ఇంటికాడ నుంచి పచ్చడి మేము పంపిస్తున్నాం. ఒక్క రోజు పచ్చడి కూడా పెట్టకుండా వాళ్ళు తింటారు. మంచిగా అన్నం మంచిగా పెడతలేరు, కూర సరిగా పెడతలేరు, కూర మంచిగా పెడతలేరు. మరి గవర్నమెంట్ పంపిస్తారా, మళ్ళీ ఇలా వంట చేసి పెడతారా? మరి మేము తీసుకోపోతాం, మేము పిల్లలు మరి ఉంచాలా అని. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులలో కొంతమందిని విధుల్లోకి తీసుకోవడం లేదని పేపర్ మిల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ నెగోసియేషన్ కమిటీ కన్వీనర్ డి సూర్యప్రకాష్ రావు, బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వై హరీష్ బాబు మండిపడ్డారు. హైదరాబాద్ అంబర్పేట శివం రోడ్డులోని కేంద్ర లేబర్ ఆఫీస్ కార్యాలయంలో ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన కార్మికులను తీసుకొని పాత కార్మికులపై వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే సెటిల్మెంట్ చేయాలని లేదా ఉద్యోగాలలో భర్తీ చేయాలని, లేని పక్షంలో న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు. మేము సిర్పూర్ పేపర్ మిల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ పేపర్ మిల్లో పనిచేస్తున్న కార్మికులము, సిబ్బందిమి 2014లో మా సిర్పూర్ పేపర్ మిల్లు కార్మిక చట్టాలకు, కంపెనీ చట్టాలకు వ్యతిరేకంగా మూసివేయబడ్డది. 4 సంవత్సరాల తర్వాత 2018 లోపల ఆ పేపర్ మిల్ తిరిగి పునఃప్రారంభించారు. ఆ పేపర్ మిల్లును పునఃప్రారంభించినప్పుడు అందులో ఉన్న పర్మనెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ మస్టర్ రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. మేము 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసినాం. 2 సంవత్సరాల దాకా వెయిట్ చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కానీ లేకుంటే కార్మిక శాఖ అధికారులు కానీ ఎవరూ స్పందించలేదు, సరిగ్గా మాకు న్యాయం చేయలేదు. కాబట్టి మేము 2018 తర్వాత 2020 లోపల జూలైలో 17వ తారీఖు ఒక కమిటీని ఫామ్ చేసినాం, సిర్పూర్ పేపర్ మిల్స్ వెల్ఫేర్ నెగోసియేషన్ కమిటీ అని. దాని ద్వారా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. జేసీఎల్ గారికి కూడా మేము మెమోరాండం ఇచ్చినాం. ఆమె 5 సార్ల జాయింట్ కమిటీ మీటింగ్ను పిలిపించింది. మేనేజ్మెంట్కు మాకు సమావేశాలు ఏర్పాటు చేసినాయి. ఆ సమావేశాలు అక్టోబర్ 8వ తారీఖు అసంపూర్తిగా ముగిసినాయి. అవి దానిలో ఎలాంటి రిజల్ట్ రాలేదు. దానిలో చర్చలన్నీ ఫెయిల్ అయినాయి. అయితే కార్మిక శాఖ వాళ్ళ బాధ్యత ఏంది, దాన్ని లేబర్ కోర్టుకు రెఫర్ చేయాలి. 9 నెలలు అయినప్పటికీ లేబర్ కోర్టుకు రెఫర్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు కార్మిక శాఖ అధికారులు. అయితే మేము మా స్థానిక నాయకులు, బీజేపీ నాయకులు హైదరాబాద్లో గల డిప్యూటీ సిఎల్సి, డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసులు గారిని కలవడం జరిగింది. గత నెలలో మేము కేంద్ర కార్మిక శాఖ మంత్రులు మరియు కార్యదర్శి గారిని కలవడం జరిగింది. సిర్పూర్ పేపర్ మిల్లులో దాదాపు 260 మంది కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలే. కొత్త యాజమాన్యం వచ్చిన తర్వాత కూడా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అరిగోసులు పడుతున్నారు. వారి కోసం తప్పకుండా మేము ముందుండాలనే ఉద్దేశంతో ఇవాళ కార్మిక శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. కార్మిక శాఖ మంత్రి గారి ఆదేశం మేరకు ఇవాళ ఈ మేనేజ్మెంట్ ప్రతినిధులను ఇవాళ ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. వారు మొండికేస్తున్నారు. మరో వారం రోజులు గడువు అడిగినారు. మేము వారం రోజుల్లో మళ్ళీ ఈ మ్యాటర్ని మళ్ళీ తీసుకురావడానికి మళ్ళీ ఇంకో మీటింగ్ మళ్ళీ వచ్చే సోమవారం కూడా ఉంది. కాబట్టి ఈ పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తాం. కార్మికుల న్యాయమైన హక్కుల కోసం, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. గడ్డన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అరెస్టును బీజేపీ రంగారెడ్డి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చింది. ఈ మేరకు ఎల్బీనగర్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి గడ్డన్నారంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామా రంగారెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాలతోనే కిడ్నాప్ కథలో ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు చిత్రీకరించారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, పోలీసుల కట్టుకథలు ప్రజలకు వివరిస్తామని అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్యే మాజీ కార్పొరేటర్ ఆగడాలను ప్రశ్నించినందుకే కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై అక్కసుతో అధికార పార్టీ అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. స్పష్టంగా బెయిల్ వచ్చేదాకా బెయిల్ ఇస్తూనే ఉంటారు పోలీసులు. మా మనసులో బాధ యువ నాయకుడు ఫ్యామిలీ కేసులు ఎదిగితే 4 నెలల పాటు బెయిల్ ఇస్తూనే ఉంటారు పోలీసులు. ఇదే పోలీసులు
ఎక్కడ పట్టుకోరాలని పెద్ద పెద్ద కేసులు. ఆ తర్వాత సరళాలు కూడా అనేకమైనటువంటి జరిగినాయి. మీకు కొత్తపేటలో జరిగినాయి. కర్మన్ఘట్టన అయితే ఒక అబ్బాయి నరసింహారెడ్డి అనే అబ్బాయి తాగుతూరు మా ఇంటి పక్కన అని చెప్పి పట్టుకోపోతే ఆ పిల్లగాడే చచ్చిపోయాడు. ఆ సంపినోళ్ళ దాంట్లో టీఆర్ఎస్ నాయకులకు బెయిలెట్లు వస్తాయి, పట్టుకోరు, ఈగ వాళ్ళదు. ఈగ సంబంధం లేని మా కార్పొరేటర్ అయినాక నేను కూడా మన్సూరాబాద్లో ఉన్నా. 100 పంచాలు వస్తాయి నా దగ్గరికి. మంచి వస్తాయి, చెడు చూడు, ఫ్యామిలీ కొడుతున్నాడని చెప్తాడు వాడు, అక్క కొట్టిందని చెప్తాడు వాడు, భూమి నాకు కబ్జా చేసినాడు వాడు, ఇంకోటి చేస్తాడు. 100 కేసులు వస్తాయి. 100 కేసులలో మేము చెప్తాం అన్ని పోలీస్ స్టేషన్ పోతే మాకు కేసులు నడుస్తలేవు, ఏం చేస్తలేవు. కానీ ఏదైనా చెప్తాము, వాడను అమ్మాయిని ఏడిపించిండు అది చేపించిండు అంటే నాకు తనుకోరా అంటాం, తప్పేం లేదు కదా. ఆ తనుకోరని వాడు ఏదో తనుకున్నాడు, వాడు కొట్టుకోపోయిండు, ఆడు చేసిండు, మధ్యన ఏడు చేసిండు. కార్పొరేటర్ అయినందుకు ఏమని పెడతారా పోలీసు? ఏమని పెట్టించురు? ఎంత దుర్మార్గమే. మేమందరం కార్పొరేటర్లము, రంగారెడ్డి మేమందరం పోయి ఆడ కూర్చుంటే ఏసీపీ గారు ఏం చెప్పారు, ఏమనైతే పెట్టము ఈ చర్యకు పాల్పడని చెప్పేసి ఒక వర్షం చెప్తారు. ఇంకొక వర్షం చెప్తారు, ప్రేమ మహేశ్వరరెడ్డికి గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో ఈ లంక లక్ష్మణ తప్పుడు దాన్ని సోషల్ మీడియా తప్పుడు సమాచారం తప్పుడు ఫేస్బుక్లో పెట్టడము, దాంతో ఇద్దరి మధ్య వైరం ఉందని చెప్పి ఒక వర్షం చెప్తా ఉన్నారు. దాంతో యుద్ధం చేయించిన అని చెప్పేసి చెప్తారు. అంటే పోలీసు వాళ్ళకి 3 వర్షాలు స్వచ్ఛత లేదు. లంక లక్ష్మణ అనే వ్యక్తిని ఆయన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ మీద, భారతీయ జనతా పార్టీ మీద, కార్యకర్తల మీద తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నాడు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతుందని చెప్పేసి గత 3 నెలల కింద జూలై 23వ తారీఖు నాడే ఆయన సస్పెండ్ చేసినాం. పార్టీకి జూలై 23వ తారీఖు నాడు సస్పెండ్ చేసిన, పార్టీకి వెళ్ళి సభ్యత్వం కూడా రద్దు చేసినాం. అప్పటి నుంచి కూడా పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. మొదటి నుంచి కూడా ఆయన ప్రవర్తన మార్చుకోవాలని అనేక సార్లు హెచ్చరించినాం. అయినా కానీ ఇక్కడ లేదు. ఆయన మీద చెప్పడం కాదు, నేను అంటే మాకు ఒక కార్పొరేటర్గా ప్రేమేశ్వరరెడ్డికి ఎన్నిసార్లు ఈ మహిళ అవసరం చేస్తా ఉన్నాడు, ఒక ఉమ్మరేజర్ ఆయన అని చెప్పి చూపెడతాను. ఇది బయటికి కాదు, మీరు చూడండి. ఇది లంకా లక్ష్మీనారాయణ భాగవతం ఏమైతే చూడండి. ఇలా ఇప్పుడు ఇలాంటి మహిళలను రోడ్డుకి ఇచ్చొద్దు, రోడ్డుకు ఈడ్చొద్దు, వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇబ్బంది కూడా పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండు. వాళ్ళను వస్తే వాళ్ళని కన్నాలు అన్నట్టు అట్లా ఆ భాష మాట్లాడడం తప్ప ఎక్కడ లేదు. దాన్ని ఏదో ఫోన్లో వాట్సాప్లో ఏదో ఫోటో పంపించు. ఇప్పుడు జనరల్గా ఒక ప్రజాప్రతినిధి నాకైతే డైలీ ఒక 350 గ్రూపులు ఉన్నాయి. 2 నుంచి 3,000-4,000 మెసేజ్ వస్తుంటాయి, ఫొటోస్ వస్తుంటాయి. దాన్ని షేర్ చేసుకుంటాము, చూస్తూ ఉంటాం. కానీ చూసినంత మాత్రాన ఫోటోలు వచ్చేసిందని చెప్పేసి అంటే తప్పు. దాంతోనే హైదరాబాద్లోని బోయగూడ సుడంబట్టి బస్తీలో సర్వశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని గణేశుడిని పెట్టామని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా సబ్కా మాలిక్ ఏక్ హై అనే కాన్సెప్ట్తో కూడా తాము సమాజంలో ప్రతి ఒక్క మతం వారు సమానమే, మనం అందరం భారతీయులము అని యూత్ తెలిపారు. నువ్వు రావానా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు ఎం సాయి చరణ్, నేను బోయగూడ నివాసిని. మా అసోసియేషన్ సర్వశక్తి యూత్ అసోసియేషన్ వారి మా అందరు మెంబర్స్ కలిపి ఒక గణేష్ హైరింగ్ని చేయడం జరిగింది. న్యూ బోయగూడ సికింద్రాబాద్ సునంబట్టి పుష్పవతి అపార్ట్మెంట్ దగ్గర. వీళ్ళంతా మా మెంబర్స్ అన్నమాట. సో మేము ఈ సంవత్సరం కొత్త కాన్సెప్ట్ ప్లాన్ చేస్తామన్నమాట. ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది మట్టి వినాయకుని పెడదామనేది మా కాన్సెప్ట్. సో అది సక్సెస్ఫుల్గా జరిగింది. మా మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల మేము మట్టి వినాయకుని పెట్టడం జరిగింది. ఇవాళ మా అన్నదానం ప్రోగ్రామ్ కూడా జరిగింది. రేపు మాది నిమ్మ విసర్జన ఉంది. సో అన్నవాళ్ళు వచ్చిండ్రు ఇలా కవరేజ్ చేయడానికి. చాలా మంచిగా, చాలా గర్వంగా ఉంది. కాన్సెప్ట్ పెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది మా మెంబర్స్ అందరికీ. సో మేము కాన్సెప్ట్ పెట్టింది ఎందుకంటే గో విత్ ఈకో ఫ్రెండ్లీ అన్నమాట. ఇంకా పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. పొల్యూషన్ కాలుష్యం వల్ల హెల్త్ ఇష్యూస్ కానీ ఈ కరోనా కూడా వచ్చేసి పబ్లిక్ చాలా టార్చర్ చేయడం. సో దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇగ్నోర్ చేసి మేము మట్టి వినాయకులు పెట్టడం జరిగింది సార్.
దట్స్ ఇట్. థ్యాంక్ యూ. తమకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మూగ చెవిటి విద్యార్థులు హైదరాబాద్ బాగంబర్పేట ఏటీఏ ఎదుట ఆందోళనకు దిగారు. వీఆర్సీ కమిటీ మీటింగ్ జరుగుతుందని తెలుసుకున్న విద్యార్థులు అక్కడకు చేరుకొని తమకు రావాల్సిన 1% కోటా కింద ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఏటీఏ సెంటర్ నుంచి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు వద్ద బైఠాయించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు హెచ్చరించారు. ఆమె ఎవరో నాకు సంబంధం లేదు. నా లిమిట్ కాదు అది. నా లిమిట్స్ మీరు చెప్పేది. నాది నల్లకొండ లిమిట్స్. మీరు ఎక్కడో ఆవిడ పిలవటం నాకేం బాధ్యత? రిప్రజెంటేషన్ అక్కడ పోయి ఇవ్వండి. మీరు ఎక్కడది? ఎక్కడ అది ఏడుంది? అది అంబర్పేట లిమిట్స్. అంబర్పేట అక్కడ ఆఫీస్ కాడికి వెళ్ళిపోండి. మీరు పోలీసులు వస్తారు. ఇది తప్పు. ఇది అబ్స్ట్రక్షన్ అవుతుంది. అబ్స్ట్రక్షన్ కేసు మీరు తెలిసి తెలియక అమాయకంగా వాళ్ళని ఎక్కికూడదు. పిలవండి, వాళ్ళకి పిలవండి. సైడ్కి పిలవకపోతే పిఏ తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. బాగా పైన అయిపోయింది. దయచేసి ఇబ్బంది పెట్టండి. మీరు లీడరు, వాళ్ళకి రిప్రజెంటేటివ్, వాళ్ళందరూ మీకే చెప్తారు. పిలవండి, వాళ్ళు సైడ్ పిలవండి. వాళ్ళందరూ కొంచెం బయట చెప్పి పిలవండి. అది మా లిమిట్స్ కాదు. అది నా పేరు నస్రీను. నేను టీఎస్ఎఫ్డీకి ప్రెసిడెంట్. వీళ్ళందరికీ మూగోళ్ళు, బదిరులు, వీళ్ళందరూ మూగ చెవిటి వాళ్ళు. వీళ్ళకి 1% జాబ్ వస్తుంది, అయినా కూడా ఇవ్వట్లేదు. 2002 నుంచి పోరాడుతున్నాం మేము, కానీ అందరికి వచ్చేది జాబులు. ఒక్కళ్ళకైనా ఇద్దరికైనా బీడీఎల్లో, బ్యాంకుల్లో ఎక్కడైనా వచ్చేది. 2014 నుంచి ఏ ఒక్కళ్ళు కూడా జాబ్లో చేరుకోలేదు. అందుకనే మేము వీఆర్సీకి రోజు వస్తున్నాము, పోతాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, పోతున్నాము. అయినా కూడా మళ్ళీ ఢిల్లీకి కూడా పోయి వచ్చి లెటర్స్ రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎంప్లాయీస్ మీటింగ్ పెడతారన్నారు. అక్కడ మళ్ళీ ఇవాళ ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి కూడా వాళ్ళు పెట్టలేకుండా చేసేసారు. వాళ్ళు లాస్ మొత్తం ఎవరికి పిలవకుండానే చేపించుకున్నారు వాళ్ళు. అట్లా కాకూడదు. మళ్ళీ మనకు ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టి వీళ్ళకి 1% జాబ్ వస్తుంది కదా, ఆ వేకెన్సీ తెప్పించి వీళ్ళందరికీ జాబ్లో చేరేలాగా చూడాలా. వీఆర్సీ తరుణ మేడం చూడాలా. అవన్నీ వాళ్ళందరూ బాధ్యత తీసుకోవాలా. డీజీటీ మినిస్ట్రీ కూడా దాంట్లో కలిసి చేస్తే పని మాకు కూడా తోడు ఉంటుంది. మేము మళ్ళీ ఢిల్లీకి పోయి మళ్ళీ డీజీటీ మినిస్ట్రీతో కలిసి మళ్ళీ లెటర్ తీసుకొస్తాము. మళ్ళీ ఎంప్లాయీస్ హైదరాబాద్ బోలక్పూర్ డివిజన్ కృష్ణానగర్లో విశాల్ కౌశిక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎంఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మద్దెల ప్రభాకర్, జంగా శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. లో భాగంగా ఈరోజు బోలక్పూర్ కృష్ణానగర్ ప్రాంతంలో విశాల్ కౌశిక్ ఆధ్వర్యంలో మళ్ళీ రంగరంగ వైభవంగా వినాయక ఉత్సవాలు జరుపుతూ అదే రకంగా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు.
మరి వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని, అదే రకంగా హైదరాబాద్ నగరంలో మరి శాంతి భద్రతలను ఎక్కడ కూడా విఘాతం కలగకుండా ఈ 9 రోజులు నవరాత్రుల్లో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా భాగస్వాములయ్యి రేపు 9వ తేదీన జరగబోయే మరి ర్యాలీలో అందరూ పాల్గొని మరి హైదరాబాద్ నగరానికి ఉన్న చక్కటి పేరు, భాగ్యనగరానికి ఉన్న పేరుని మరి శాశ్వతంగా చిరస్థాయిగా మిగిలే రకంగా ఎక్కడ కూడా ఏ రకమైన మరి అవరోధాలు కల్పించకుండా శాంతియుతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకుంటూ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయురాలు సుమారు గంట పాటు బెంచిపై నిలబెట్టి శిక్ష విధించడంతో ఆగకుండా తలపై కొట్టడంతో ఓ చిన్నారి బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అర్సపల్లికి చెందిన ఫాతిమా అనే 7 ఏళ్ల బాలిక స్థానిక ఎన్ఆర్ఎస్ఐ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి చదువుతుంది. ఈ నెల 2వ తేదీన ఫాతిమా హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయురాలు సుమారు గంట పాటు ఆమెను బెంచిపై నిలబెట్టి శిక్ష విధించింది. అంతటితో ఆగకుండా తలపై స్కేల్తో కొట్టింది. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించగా తలలో రక్తం గడ్డకట్టిందని, పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. కాగా తన కూతురిని పొట్టన పెట్టుకున్న టీచర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తండ్రి మజీబ్ ఖాన్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ప్రైవేట్ పాఠశాల బాలిక మృతితో నిజామాబాద్లోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. జూబ్లీహిల్స్ బోరబండలోని వినాయక చవితి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పూజలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్ కుమార్, ఇన్ఛార్జ్ సిరాజ్, వినాయక్ నగర్ అధ్యక్షుడు ఆనంద్, లక్ష్మణ్ గౌడ్, జంగయ్య, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పరిపూర్ణ. హలో రామన్న ఇక్కడ చూడు. రైట్ అమ్మా ఫోన్ తీయమ్మా. అమ్మ రండమ్మా. అంబర్పేట నియోజకవర్గం జైస్వాల్ గార్డెన్ మైసమ్మ టెంపుల్ దేవస్థానం ఆధ్వర్యంలో వినాయకుని నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ నాసా ఉమేష్ అన్నారు. ఈ
ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి ఇక్కడ స్వామివారి పూజలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా గణపతి వెండి విగ్రహానికి పూజలు జరుగుతున్నాయని అన్నారు. సాయంత్రం వినాయకుని ఊరేగింపు, యజ్ఞ కార్యక్రమాలు, అన్నదానం ఉంటాయని అన్నారు. సాయంత్రం లడ్డు, వినాయక వెండి విగ్రహం వేలంపాట నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేలంపాటలో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో మైసమ్మ టెంపుల్ దేవస్థానం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జవలో గణేష్ మహారాజ్ కీ జై. ఈ మాది మైసమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ వచ్చేసి 30 ఇయర్స్ వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం యథావిధిగా మేము పూజలు జరుపుకుంటూ ఉంటాం. మార్నింగ్ వచ్చేసి పాలాభిషేకం వెండి విగ్రహానికి జరపబడుతుంది. అది వచ్చేసి ఉదయం 8 నుంచి 9 గంటల లోపు పాలాభిషేకం జరుపుతాము. అలాగే డైలీ సాయంకాలం పూజలు వచ్చేసి 8 o'clock స్టార్ట్ చేస్తాము. ఈ 30 ఇయర్స్ స్పెషల్ ఏంటి అని అంటే, మేము రేపు అనగా మంగళవారం రోజు విఘ్నేశ్వర భగవాన్ ఒక పల్లకి ఊరేగింపు తీస్తున్నాము. ఏంటంటే ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, బస్తీలో అందరూ తమ తమ ఇంట్ల నుంచి మంగళారతులు పట్టాలని విఘ్నేశ్వర మహారాజుకి అనేసి ఒక రిక్వెస్ట్ చేసాం. అలాగే ఎల్లుండి వచ్చేసి ఉదయం హోమ కార్యక్రమం ఉంటుంది 9 గంటలకి. హోమం అయిపోయిన అనంతరం అన్నదానం కార్యక్రమం. అలాగే సాయంకాలం వచ్చేసి లడ్డు వేలంపాట, వెండి విగ్రహం వేలంపాట ఉంటుంది. ప్రతిసారి లాగానే మేము మా గణేశుడిని 9 రోజులకే నిమజ్జనం చేస్తాము. కావున ఎవరైతే ఆక్షన్లో పాల్గొనాలనుకుంటున్నారో వెండి విగ్రహానికి మరియు లడ్డుకి అందరినీ ఆహ్వానితులుగా మా మైసమ్మ టెంపుల్ యూత్ అసోసియేషన్ తరపు నుంచి ఇన్విటేషన్గా పిలుస్తున్నాం. హైదరాబాద్ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీ గణేశుని రామ్నగర్ మాజీ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాల్వ గోపి, మధు, బస్తీ వాసులు నర్సింగ్రావు, సురేష్, మహేష్, మహేందర్, ప్రదీప్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత గురైన పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. సిర్పూర్ కాగజ్ పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం కోసం పోరాడతాం, స్టాఫ్ అండ్ వర్కర్స్ నెగోసియేషన్ కమిటీ కన్వీనర్ స్పష్టీకరణ. కిడ్నాప్ ఘటనలో పోలీసుల కట్టుకథలు ప్రజలకు వివరిస్తాం, రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి. సబ్కా మాలిక్ ఏక్ హై అనే కాన్సెప్ట్తో ఏకో ఫ్రెండ్లీ గణేష్. బోయగూడ సున్నం బట్టి బస్తీ సర్వశక్తి యూత్ అసోసియేషన్ వెల్లడి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారా? ఎక్కడ ఏ వెంచర్లో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందో అని ఆలోచిస్తున్నారా? యు సెర్చ్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాట్స్ అండ్ హియర్ ఫైండ్ యువర్ డ్రీమ్ ప్లాట్ విత్ us. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు అందించిన 100 ఎకరాల డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ సురక్ష హైవే సిటీ అట్ నార్కట్పల్లి. సురక్ష హైవే సిటీ దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కు ఆనుకుని కటంగూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సామాన్యునికి అందుబాటు ధరను కల్పిస్తూ అన్ని మౌలిక వసతులతో అత్యాధునిక ప్రమాణాలతో మీకందిస్తున్నారు. మన సురక్ష హైవే సిటీ వెంచర్ కు అత్యంత దగ్గరలో జిందాల్ స్టీల్స్, క్లోజ్ టు కామినేని మెడికల్ కాలేజ్, వెరీ నియర్ బై ప్రపోజల్ టు డ్రై పోర్ట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, చెరువుగట్టు టెంపుల్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ వంటి మరెన్నో లొకేషన్ హైలైట్స్ కలవు. సురక్ష హైవే సిటీలో అధిక రాబడి కాదు,
అత్యధిక రాబడి గల ప్లాట్స్ ను మీ బడ్జెట్ లో అందించబడును. చాలా మంది సామాన్యులు అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన వారందరూ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో ప్లాట్స్ కొన్నవారి. మరి మీరు మరిన్ని పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి.